ఒకటి. అది కీబోర్డ్. చావు డప్పు వాయించినట్టు వాయిస్తే లోపల ఉన్న మదర్ బోర్డ్ దొబ్బింది. అది పోతే బావ నిన్ను లెదర్ బెల్ట్ ఇచ్చి కొడతాడు. కొడితే పడతానా, ఉతికి మడతెడతా. తర్వాత ఇస్త్రీ కూడా చేసి బీరువాలో పెట్టే. బావబట్లే కదా. ల్యాప్టాప్ ఇచ్చి కొట్టానంటే బుర్రి మీద పెంకి ఎగిరిపోద్ది. నేనేం టైప్ చేస్తున్నానో తెలుసా? మేనేజర్ మూడౌట్ లో ఉందంటే ఏ బొగడాగాడో బక్స్ పెట్టుంటాడు. వాడికి నువ్వు రివర్స్ లో. రివర్స్ కాదు, డివోర్స్. ఏంటి బావకే? ఇంకా నాకెవడన్నాడు ఇవ్వడానికి? వస్తున్నాడు. అన్ని పాడైపోతా ఉంటాయి. ఈ మిక్సీ కూడా మీ అక్కలాగే లూజు ఏంటవి? స్క్రూలు. జరిగింది తెలియక జారట్టుకొచ్చి జోకులు వేస్తున్నావు. తెలిస్తే డోర్ వేసుకుని ఒక్కటే ఏడుస్తావు. ఏం జరిగింది? అక్క నీకేదో ఇస్తదంట. ఇదే. ఇది ఎప్పుడు నా దగ్గర లాక్కోవడం తప్ప ఇవ్వడం కూడా ఉందా? ఇది ఇస్తే ఇంకా లాక్ కూడా ఉండదు. అవునా? త్వరగా ఇచ్చేదే. అయితే హార్ట్ జారకుండా పట్టుకోండి, ఇద్దరం కోర్టులో కలుద్దాం. కోర్టా? అదేమన్నా డీమార్ట్ ఇద్దరం కలిసి వెళ్ళడానికి? డీమార్ట్ లో డివోర్స్ ఇవ్వరు కదా బా. డివోర్సా? డివోర్స్ అంటే కోర్టుకేంటి? గోల్కొండ పోటు దాకా పోకుండా చెత్త. అయినా దీనికి హార్ట్ జారిపోకుండా పట్టుకోమంటదేంటే? డివోర్స్ అనే వర్డ్ అని కానీ హార్ట్ కి 2 వింగ్స్ వచ్చి ఆకాశంలో విహరించినట్టుంది తెలుసా? అయినా ఇప్పుడు విడాకులు ఫ్యాషన్. చింతపండుకి చిన్నులపైకి గొడవలు ఎట్టుకుని విడాకులు తీసేసుకుంటున్నారు. అందుకే కోర్టు కూడా అడగగానే చేస్తుంది. పేపరాకులు. పండగ రోజు కూడా పాత మొగుడే అన్నది పాత సామెత. ప్రతిరోజు పాత పిల్లవే అన్నది కొత్త సామెత. అయితే ఇస్తే హ్యాపీగా తీసుకుంటానంటావు. తీసుకుంటే హ్యాపీగా ఉంటానంటున్నా. ఇస్తే తీసుకుంటారు, ఇవ్వాల్సినవి కూడా ఉంటాయి. ఏంటయ్యి? బీరువాలో ఉన్న పాత చీరలో మీ ఒళ్ళెట్టిన పాత సామాన్లా? అనుమానాలు లేకుండా అటక్కాలి చేసి ఆటోలో వేసుకుని వెళ్ళిపో. ఇదిగో ఈ జాగ్రత్త సహా. ఇంకోటి చెప్తున్నాను, ఆటోలో సామాన్లు తీసుకెళ్లేటప్పుడు దీన్ని పక్కన కట్టే, లేదంటే దారిలో సగం అమ్మేద్ది కదా. చీరలో సామాన్లతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఆభరణాలా? అడుక్కోకు, లాకర్ తాళం ఇస్తాను, గౌరవంగా లాక్కుని పో. కాదు, డివోర్స్ ఇస్తే డిపాజిట్ చేయాల్సిన భరణాలు. సంపాదనలో సగం సాక్రిఫైస్ చేయాలి. కట్టలు కట్నం కామ్ గా కట్టేయాలి. రాసిచ్చిన పొలాలు స్థలాలు చెట్టుకున్న ఫలాలతో సహా ముట్టుకుంటే మాట్లాడిపోతావు. ఇంకా నువ్వు ఆపు. కాపురాలు కూల్చేయడానికి ఏదో కోరస్తూ నువ్వు. అసలు భార్య భర్తలు అంటే ఎవరనుకుంటున్నారు? ఎవరు బాబు? బాధలు వచ్చినప్పుడు బాధేసుకోవడం, కష్టాలు వచ్చినప్పుడు కొట్టేసుకోవడం, విచ్చలవిడిగా విడాకులు ఇచ్చేసుకోవడం కాదు. మరి ఇందాకేదో హార్ట్ కి వింగ్స్ విహరించడం అన్నారు. గ్రాచారం బాగోపోతే భర్త అన్నవాడు బోల్డ్ అని వాగుతాడు. వాగుతాడు. సమస్యలు వస్తే సంసారాన్ని సర్దుకోవాలి కానీ సామాన్ల చీరలో సర్దేసుకోకూడదు. సమాజంలో చులకనైపోతాం. ఇందాక సేమ్ డైలాగ్ రివర్స్ లో కొట్టినట్టు బా. కొట్టనా? ఆ జారే లేవో దీన్ని గుండె మీద కొట్టి చంపేస్తాను. అక్క కాపురానికి పట్టిన కరోనా వైరస్ లో తయారైంది ఇది. ఎన్ని వ్యాక్సిన్లు వేసినా వ్యాధి పోతలేదు. విడాకులు ఇచ్చేసి అక్క పాపం ఒంటరిగా ఎలా బతుకుద్దారు ఆలోచించద్దు. పందెం కోళ్ళు రెచ్చగొట్టినట్టు రెచ్చగొడుతుంది. పంపర్ పనస్ గల తలకాయ వేసుకుని బ్రహ్మాండంగా బతుకుద్ది. అదే ఎందుకు? అక్క అడిగినవి అందించట్లే కాబట్టి. నువ్వు కొంచెం ఆ నోటికి ప్లాస్టర్ అయ్యే. నువ్వు సచ్చక పెద్ద ప్లాస్టర్ పైర్స్ విగ్రహం కట్టించి 10 రకాల కూరలతో భోజనాలు ఎట్టిస్తాను. సరే కానీ ఏం అందించట్లేదు. మూన్ మీద ల్యాండ్ 300 గజాలు. ఆ మమత కన్నా ముందు మనమే కొనాలి. మమత? ఆ పక్కింటి మమత మాటలు పట్టించుకోకే, మట్టి కొట్టుకుపోతావు. హరా శ్రీనివాసుని అనుసరించు, ఆనందంగా ఉంటావు. అలాగే. చెంచా టీ పొడి కోసం వచ్చి మొగుడు పెళ్ళాలని మంచానికి కంచానికి దూరం చేసేసి మనం ఇచ్చిన టీ పొడితోనే టీ కాసుకుని తాగుతూ మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ సునకానందానికి సూదులు పొడవా. గోడ చోటును గుంట నక్కల్లా నక్కి మన కొంపలో ప్రాబ్లమ్స్ అన్ని కాలనీ అంతా పాకించేసి మళ్ళీ మన మీదే సానుభూతి చూపిస్తారు. వీళ్ళెక్కిన గోడలు కూలిపోను. గుర్తు పెట్టుకో, నీకన్నా తెంగరోళ్ళు ఎవరో లేరు ఇక్కడ. వాళ్ళు వీళ్ళు మాట వినద్దు, ఆడోళ్ళ మాట అస్సలేనద్దు. నీ టార్గెట్ మూన్ అయితే ఏం పరదాసాను కొంటే దిమ్మ తిరిగిపోవాలి. ఏమంటావు? నాట్ కన్విన్స్డ్. లెంత్ డైలాగ్ బొక్క. రెడీగా ఉంటావే బొక్క దగ్గర ఎలకనెత్తిపోయే పిల్లిలాగా. నాకు కావాల్సింది లెంత్ డైలాగ్ కాదు, ల్యాండ్. ఎంత చెప్పినా మాటిందేంట్రా బాబోయ్. చెప్పు నాన్న. అంత మంచి మొగుడు దొరికినందుకు నువ్వు మోకాళ్ళ మీద తిరుపతి మెట్లు ఎక్కొచ్చే. వద్దులే, ఫుల్ ఎత్తుకుపోతున్నాయంట. ఇంతకీ ఎవరి మొగుడు గురించి మాట్లాడుతున్నావు? ఎవడ మొగుడు గురించో ఎందుకు, నీ మొగుడు గురించే మాట్లాడుతున్నాను. ఏం చేశాడని మెట్లు కొట్లెక్కడానికి? ఇంకేం చెయ్యాలి? మూన్ మీద 300 గజాలు బుక్ చేసి ఈ మామగారిని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. నీతో అసలు చెప్పొద్దన్నాడు కానీ మనకు ఆగదు కదా. నా అలాగే. నేను చెప్పినట్లు మళ్ళీ నువ్వు చెప్పకో. అస్సలు చెప్పను. పెట్టి ఏంటి నిజమా? అబ్బా
ఏం వేరియేషనే? భరణం అనగానే నువ్వు ఇవ్వలేదా వేరియేషన్? నువ్వు నోరు మియ్యా? మరి ల్యాండ్ బుక్ చేశానని నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తావే? చెప్పగానే చెప్పులేసుకెళ్ళి ఆ బిల్డప్ మమత చెవులు తుప్పదిలిపోయేలాగా చెప్పి చంపేద్దును. అందుకే చెప్పలేదు. ఇదేం ట్విస్ట్? మరి అసలే ఆడవాళ్ళ నోట్లో ఆవగింజ ఆగదు. ఆవు గింజ కాదు నువ్వు గింజ. నువ్వు మధ్యలో వచ్చావంటే బర్రెలు కట్టి గుంజ తీసుకొడతా. నోటు మీద వేలే. మనకి ల్యాండ్ బుక్ చేసేవాడు హైలీ రికమెండేషన్ మీద అతి తక్కువకు బుక్ చేస్తున్నాడే. ఈ విషయం మీరు అందరికీ చెప్పేస్తే కాంపిటీషన్ లో పెరిగిపోయి రిజిస్ట్రేషన్ లాగిపోవు. కరెక్టే. తక్కువ అంటే ఎంత తక్కువ? ఆ మమతాల ల్యాండ్ కన్నా సగానికి సగం తక్కువ. నువ్వు అందరికి చెప్పేయకు. మెయిన్ గా మట్టికొండ మొహం మమతకేనో ఆ లక్క పెడత మొహం లిఖితకేను. అస్సలు చెప్పను. నేనెళ్ళి మీకోసం మట్టి కుండలో మటనుండి పిండి కంచాలో వడ్డించి నా చేతితో కడుపు నిండా తినిపిస్తా. చూసుకోదాన్ని గుద్దుకుంటే పోతావు. ల్యాండ్ అనగానే వెండి అంటదే కొండ అంటదే. లేదంటే సేమ్ మటన్ లో మోషన్ మాత్రలు కలిపేసి ప్రేమగా తినిపించిన ఫోటోకి ఫ్రేమ్ కట్టించేస్తుంది ఇది. మటన్ వండుతానే నీ మొక్కల దగ్గర తీసుకొచ్చావేంటి? కుంపతి సాకులుగా వండేస్తావేంటి? బావకు తెలిస్తే అడ్డంగా నరికేస్తాడు. మేక ముఖం వేసుకున్న మీ బావకి ఆకులే కరెక్ట్. కానీ మనం ఇక్కడికి వచ్చిన ఆకుల కోసం కాదు. మరి? డేటా ట్రాన్స్ఫర్ కి రెండిళ్ళ మధ్య గోడే పర్ఫెక్ట్ మీటింగ్ పాయింట్. మన ల్యాండ్ మ్యాటర్ కాలనీ అంతా తెలియాలి కదా. అప్పుడే కదా మన వీధిలో వాక్ చేస్తున్నప్పుడు వెయిట్ ఉంటది. బావ ఎవరికి చెప్పకూడదు అన్నాడు కదా, తెలిస్తే పిచ్చ కొట్టుడు కొడతాడు కదా. ఇచ్చావులే ఇన్ఫర్మేషన్. మనల్ని చెప్పకూడదు అన్నాడు గాని మమత వాళ్ళని వినకూడదని లేదు కదా. ఇప్పుడు దానికి తెలిస్తే మనకేంటి? అది పెద్ద బీబీసీయే. దానికి తెలిస్తే ఇంటింటికి తిరిగి వివరంగా చెప్తుంది. మన కంపెనీ ఎవ్వరు తగలెట్టక్కర్లేదే. ఏంటి? ఏం లేదులే కానీ. సౌజీ నీకో సీక్రెట్ మ్యాటర్ చెప్పాలి. మొక్కల దగ్గరికి రా. సీక్రెటా? సీక్రెటా? పద పద. వచ్చావా? వచ్చినట్టున్నారు. ఏంటక్క సీక్రెట్? ఇది చాలా పెద్ద సీక్రెట్. ఎవరికి చెప్పకూడదు. అస్సలు చెప్పాం. మెయిన్ గా ఆ మమతకి. దానికి ఒక్కదానికి తెలిస్తే కాలనీ అంతా కుంకుమ బొట్టేటి చెప్పినట్టే. నిజమేనక్క. సరే ఎవరికి చెప్పను కానీ మ్యాటర్ ఏంటి? మీ బావ ఎవరికి తెలియకుండా హై రికమెండేషన్ తో మూన్ మీద ల్యాండ్ బుక్ చేశాడే. 300 గజాలు డెడ్ చీప్. డెడ్ చీపా? ఎంత చీప్ ఉంటదేంటి? నీకన్నా చీప్ అయి ఉంటదక్క. వాపే. ఇప్పుడు మార్కెట్ లో నడుస్తున్న రేటు కంటే సగానికి సగం డెడ్ చీప్. సగానికి సగమా? ఇంకా నయ్యం, మనం నువ్వు చెప్పిన బ్రోకర్ దగ్గర బుక్ చేసేయలేదు. మరే 300 గజాలు బుక్ చేయడానికి బావ దగ్గర డబ్బులు ఎక్కడవే? ఏమో ఇక్కడ అమ్మేసి అక్కడ కొనేస్తున్నాడేమో. రియల్ ఎస్టేట్ కదా. కాదక్క, మూన్ ఎస్టేట్. సేమ్ మనలాగే. కానీ అక్కడ డెడ్ చీపు. నిజమే. ఆ కుమారి మొగుడు పెద్ద మాయల మరాఠీగాడు. పరోటాలో పొరల్లాగా మెదడు నిండా ఐడియాలే. నీలాగే వాడికి కూడా ఎదవెచ్చలు ఎక్కువక్క. నువ్వు ముయ్యి. రిజిస్ట్రేషన్ అయ్యేదాకా ఈ సీక్రెట్ ని సీక్రెట్ లాగే ఉంచాలి. అలాగే చాలా సీక్రెట్ గా ఉంచుతాం. మన ఆడవాళ్ళకి కడుపుబ్బరం తగ్గాలంటే టాబ్లెట్లు అవి వాడరు. ఇదిగో ఇలా తగ్గించుకుంటారు. ఎవరికి చెప్పొద్దంటే ఎవరికి చెప్పకూడదో దానికి చెప్పింది చూసారా. ఇది ఖచ్చితంగా దానికి చెప్పుద్దని తెలిసే ఎవరికి చెప్పొద్దన్న. ఆ విషయం ఏంటి మీకు తర్వాత చెప్తా. ఏ విషయమైనా అందరికీ తెలియాలంటే ఎవరికి చెప్పొద్దని మన ఆడవాళ్ళకి చెప్పండి చాలు, అందరికీ తెలిసిపోద్ది.